నిజమైన ప్రేమ జంట ఇప్పటికీ కొనసాగుతున్న మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ గురించి ఒక మీడియా సంస్థ బయటపెట్టిన నిజాలను తెలుసుకుని మహేష్ అభిమానులు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుకు భార్య కాకముందు మాజీ మిస్ ఇండియా అయిన నమ్రత మహేష్ కంటే 3 సంవత్సరాల వయసులో పెద్దది అన్న షాకింగ్ న్యూస్ చూసి చాలా మంది మహేష్ అభిమానులు షాక్ అయినట్లు టాక్. వంశీ సినిమాలో మహేష్ బాబుతో నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నమ్రత ఆ తొలి సినిమాతోనే మహేష్ తో పీకలలోతు ప్రేమలో మునిగిన విషయం తెలిసిందే. మహేష్ బాబుతో వంశీ సినిమా తర్వాత ఆమె తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004లో వచ్చిన అంజి చిత్రంలో నమ్రత నటించింది. ఆ తర్వాత ఏడాదే మహేష్ బాబుతో ఆమె వివాహం జరగడంతో సినిమాలకు దూరమైపోయింది. నమ్రత శిరోద్కర్ 1998లో జబ్ ప్యార్ కిసీసే హోతా హై సినిమా ద్వారా బాలీవుడ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20కి పైగా బాలీవుడ్ సినిమాలలో నమ్రత నటించింది అన్న విషయం చాలా మందికి తెలియదు. ముంబైలో పుట్టిన నమ్రత టీనేజీ వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనేక విజయాలు సాధించింది. మోడలింగ్ ప్రపంచంలో ఆమెకు ఉన్న పరిచయాల రీత్యా మహేష్ ను అనేక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నమ్రత పూర్వీకులు గోవా ప్రాంతానికి చెందినవారు. మహేష్ బాబు తన తండ్రి కృష్ణ వారసత్వం కొనసాగిస్తున్నట్లే నమ్రత కూడా తన గ్రాండ్ మదర్ ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియంది. స్వాతంత్ర్యానికి ముందు 1938 వచ్చిన బ్రహ్మచారి చిత్రంలో మీనాక్షి నటించింది. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా నటిగా ఇంకా టీవీ నటిగా కొనసాగుతుంది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన నమ్రత 1993లో మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఇండియా తరపున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. కానీ విశ్వసుందరి కిరీటం దక్కించుకోలేకపోయానన్న బాధ ఇప్పటికీ ఆమె మనసులో బాధగానే మిగిలిపోయింది. మరొక ట్విస్ట్ ఏంటంటే ఆమె నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి లీడ్ రోల్లో ఆమె నటించిన పూరబ్ కి లాలియా పశ్చిమ్ కి చాలియా సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. మహేష్ తో 5 ఏళ్లు స్నేహం చేసి ఆ స్నేహాన్ని ఆ తరువాత డేటింగ్ గా ఆపై పెళ్లిగా మార్చుకున్న నమ్రత ప్రోత్సాహం మహేష్ కెరియర్ లో ఎంతగానో ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత తిరిగి మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో నటిస్తోందని వార్తలు వస్తున్నా ఆ వార్తలు అన్ని గాలి వార్తలే అని అంటున్నారు మహేష్ సన్నిహితులు. పాప బాబా రాందేవ్ బ్యాచ్ అన్నమాట.